తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. మంచి 2 మాటలు చెప్తాను, వింటారా? మీ పని చేస్తూ వినండి, పని ఆపకండి. నాది చాలా దూరం నుంచి వచ్చాను. మరి నేను చెప్పబోయే ఈ సంగతి నేను చెప్పబోతే మీకు ఇంకెవరు చెప్పరు కనుక ఈ వాస్తవం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రైటేనా? ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయేలోపు ఒక నిజాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎంత నష్టమో తెలుసా? ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, శాస్త్రవేత్త అయినా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం మీ ముందు ఉంచుతాం, చాలా జాగ్రత్తగా వినండి. మనిషి అనగా ఆత్మ శరీరము కలయిక. ఇగో ఇలాగా చావుతో 2 విడిపోతాయి. నా పేరు పప్పల రామకృష్ణ నాయుడు. నేను చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు మా ఇంటికాడలు? బయటికి ఇచ్చి స్నానం చేసి తెల్లగొడ్డగా అందరిని పిలుస్తారు కదా. అక్కడికి వచ్చిన మనం అంతా కొన్ని వాస్తవాలు పలుకుతాం. ఏంటి అవి? రామకృష్ణ నాయుడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు అంటాం కదా. చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు అన్నారు. మరి ఆయన వెళ్ళిపోయాడు, గడ్డి మీద సాపేసి పడుకుని పెట్టారు. ఈయనెవరు కదండి? అదే ముక్కు, అదే బుక్కులు, అదే రూపం మనందరికీ తెలిసిన వ్యక్తి మన ముందు ఉంచుకొని నువ్వు చచ్చిపోయావా, నువ్వు వెళ్ళిపోయావా అన్నారంటే చచ్చింది ఎవరు, పోయింది ఎవరు, ఎవరైనా చెప్పారా? ఇప్పుడు చెప్తాను చూడండి. వెళ్ళిపోయిన రామకృష్ణ ధరించుకున్న శరీరము, శవము, డొక్కు ఈ గడ్డి మీద ఉన్నది. గడ్డి మీద ఉన్నదాని పేరు రామకృష్ణ కాదు, వెళ్ళిపోయినటువంటి ఆత్మకు పెట్టిన పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారే నన్ను, దీని శవం ఇది, ఇది డొక్కు, దీని పేరు రామకృష్ణ కాదు. నేను మాట్లాడుతున్న శబ్దం మీ చోట్లో పడుతుంది, దాని పేరు రామకృష్ణ. రామకృష్ణ అయినా నేను ఈ డొక్కులో, ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి శరీరం పనిచేస్తుంది. రామకృష్ణ అయినా నేను ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది, దీని పేరేంటి? శవము కదా, శవమే కదా అది. ఇప్పుడు మీకు ఆత్మ, శరీరము, రామకృష్ణ అయినా నేను బయటకు వెళ్ళిపోతే శరీరం ఎందుకు పనిచేయదు? ఎవరు విలువైంది, ఆత్మ శరీరమా? చెప్పండి. ఎవరు చెప్పారు? కరెక్ట్ సోదరా, మీరు బాగా చెప్పారు, ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అనేసాడు. శరీరం ఎందుకు పనికిమాలిది అనేసాడు. ఎందుకు అన్నారో తెలుసా? ఆవు చచ్చిపోయినా కొంటారు, మేక చచ్చిపోయినా కొంటారు, గొర్రె చచ్చిపోయినా కొంటారు, మనం చచ్చిపోతారు కొంటారా? ఒట్టి ఇచ్చినా తీసుకోరు కదా. అమ్మ వింటున్నారు కదా. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అనేసాడా లేదా? వింటున్నారు కదా. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఆత్మ శరీరము 2 వేరేని తెలిసిపోయింది కదా. అయ్యా అమ్మ 2 నిమిషాలు వినండి. ఇప్పుడు ఆత్మ శరీరము 2 వేరేని తెలిసిపోయింది కదా, చెప్పాను కదా. ఇప్పుడు శరీరము ఆత్మతో మాట్లాడుతుంది అన్న సంగతి మీకు తెలియాలి. ఇప్పుడు నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందో మీకు చెబితే మీ శరీరాలు కూడా మీతో ఏం మాట్లాడుతుందో మీకు తెలిసిపోద్ది. నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందో తెలుసా? నన్ను అంటుంది నా శరీరం, ఒరే రామకృష్ణ నువ్వు బూతులు తిట్టొద్దంటావు, పేకాట ఆడొద్దంటావు, తాగొద్దంటావు, దొంగతనం చేయొద్దంటావు, వ్యభిచారం చేయొద్దంటావు, మోసం చేయొద్దంటావు కదా. ఇవన్నీ నేను చేయకుండా ఉంటాను, నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోతామని అడుగుతుంది శరీరము. శరీరాన్ని ఎవరైనా తీసుకెళ్తారా? 2 రోజులు వెనక ముందు గోతులో పాతేస్తారు, కట్ల మీద కాల్చేస్తారు. అది ఏమంటుంది? నిన్ను వైకుంఠానికి పంపించడానికి, స్వర్గానికి పంపించడానికి నా కోరికలు చంపుకోవాలా? అది నా వల్ల కాదు. నాకు దక్కన పరలోకం నువ్వేళకి వెళ్ళిపోతావు, నాకు దక్కన స్వర్గం, వైకుంఠం నువ్వేళకి వెళ్ళిపోతావు, నేను చూస్తానని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, పుట్టి నుంచి చచ్చినంత వరకు మన శరీరం మనకి ఏమి నేర్పుతుంది? అల్లడి మిరవగాలు దాసే, అలాంటి పత్తి కట్టలు దాసేసే, అలా పేకాటికెళ్ళు, మందు కొట్టుకెళ్ళు, వ్యభిచారం చేయి, అబద్ధం చేయి, మోసం చేయి, ఇదే కదా నేర్పుతుంది మన శరీరం. ఇప్పుడు చెప్పండి ఎంత ప్రమాదకరంగా ఎందుకు మారిందో తెలుసా? దానికి దక్కన పరలోకం మనకి దక్కకూడదని అది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, పుట్టి నుంచి వచ్చినంత వరకు మన చేత పాపాలు చేయించి మన ఆత్మను కూడా నిత్యనరకన పంపించడానికి ఒక కుట్ర పన్నింది. గొర్రె కషాయం నమ్మినట్టు ఏ శరీరాన్ని అయితే మనం నమ్ముతున్నామో అదే శరీరం మనకు మోసం చేస్తుందండి. అందుకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన శరీరంతో చేసే ప్రతి పాపాన్ని కడగడానికి భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు శరీరాన్ని ధరించుకొని. ఒక శరీరానికి రోగం వస్తే మందులు ఉన్నాయి కదా, పాపానికి మందు ఉంది అక్కడైనా? పాపానికి హాస్పిటల్ ఉన్నాయా పాపం బాగు చేయడానికి? యేసుక్రీస్తు రక్తం ఒక్కటే పాపానికి మందు. అందుకే ఆయన ఏమన్నాడంటే మీరు మతం మారక్కర్లేదు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు మాకు మిరవగాయలు ఇవ్వక్కర్లేదు. యేసుప్రభు ఏమన్నాడంటే మీ పాపాలను కడగడానికి నేనే రక్తం కార్చి మరణించి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచిన నిజం మీ మనసులో నమ్మి మీ దగ్గర ఉన్న చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకుని క్రీస్తు రక్తం చర్చిలో ఉంటుంది. ఆ రక్తంతో కడుక్కుంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి జారిపోకుండా నిత్య జీవం, స్వర్గం, వైకుంఠంకి వెళ్తుంది అని చెప్పాడు. ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు నిజమనిపిస్తే యేసుక్రీస్తు సొంత రక్షకుడు నమ్మండి. ఆయన కోరింది మీరు మతం మారండి అనలేదు, బియ్యం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అనలేదు. మీ పాపాల కోసం నేనే రక్తం కార్చి మరణించి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచారని నమ్మమంటున్నాడు. ఓకేనండి. ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుక్రీస్తు సొంత రక్షణ నమ్మండి. ఇంతవరకు ఎప్పుడైనా ఇలాంటి మాటలు విన్నారా?
వినకపోతే ఒకసారి మాకు నిజం వినలేదని చెప్పండి. బాగున్నాయి మాటలు, మంచి మాటలు కదా. మీది ఏది ఆశించుకుంటే ఎంత గొప్ప మాటలు చెప్పామో లేదా? ఓకే తల్లి, థ్యాంక్ యూ. మీకు అర్థమైతే చాలు. అర్థమైంది కదా అందరికీ? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.